ఒక 5 ఏళ్లుగా ఎందుకు అస్సలు తిరుమల వెళ్ళలేదు? దిక్కుతోచిన స్థితిలో ఉంది రాష్ట్రం అనే దాని మీద పోయాను కానీ ఏ గుళ్ళకి పోలేను. ఎందుకో బాధ ఉండదు ప్రేమ. చాలా బాధపడ్డాము, ఏడ్చిన రోజులు ఉన్నాయి. వాయిస్రాయ్ హోటల్లో పెద్ద ఆయన వస్తున్నాడంటే అందరికీ నేను కూడా ఉన్నాను అప్పుడు, కానీ అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ అయ్యి అది బ్యాడ్ ఇన్సిడెంట్ అంతే. ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ తరపున ఉండి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మీ వాయిస్ వినిపించారు అన్న ఈ అభియోగం ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు యాజ్ అ ఛానల్ హెడ్? ఒక్క ఇండస్ట్రీ రాలేదు, ఒక్క రోడ్డే లేదు, ప్రాజెక్ట్ కట్టలేదు, ఉన్న ప్రాజెక్టులు అంతా నాశనం అయిపోయినాయి. చెప్పుకుంటా పోతే 1 సంవత్సరం పట్టుద్ది ఆయన గురించి. మీకు ఆంధ్రప్రదేశ్లో ఛానల్ లేకుండా చేశారు. వీటన్నిటిని ఎదుర్కోవటానికి మీకు మానసిక స్థైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి అయితే వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు నాకు ధైర్యం. నా మీద రెక్కి చేశారు అంటే అప్పటికప్పుడు ఒక సెకండ్ హ్యాండ్ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకొని జాగ్రత్త పడ్డాను. కొన్ని రోజులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎంత టెర్రరైజ్ చేయాలో అంత టెర్రరైజ్ చేశాడు, అయినా బయటలేదు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినాయి. ఏదో చిన్న ల్యాండ్, పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంటే అమ్మేసి శాలరీస్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు చూశారు, జగన్ గారిని చూశారు. ఇద్దరి మధ్య తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? నక్కకు నాగలోకం ఉన్నంత తేడా ఉందండి. ఈ అబ్బాయి మరి చాలా ఘోరం అండి. జగన్ని ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాను. చిచి వద్దు, వాడు డిఫరెంట్ టైప్. ఎందుకు కలిసారు మీరు? తండ్రి అన్నాడు. దర్శనాలు 2 గంటల్లో చేసి పంపాలా అనేది మెయిన్ ఉద్దేశం. అది 30 గంటలు ఒక మనిషిని తీసుకెళ్ళి లాకప్లో పెట్టినట్టే. అలా పెడతాం, మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. 65 నుంచి 70,000 వరకు మాత్రమే రోజుకి మనం దర్శనం చేయించగలుగుతాము. అది మిగిలిన వస్తున్నారు, అందరికీ దర్శనం చేయించలేము. 600 రూపాయలు దొరికినాయి, 300 రూపాయలకి కొంటే ప్యూర్ ఎట్లా అవుతుంది? భగవంతుడికి ఏమంత కర్మ పట్టిందని చెప్పి ఎల్వాన్ని ఇచ్చేది, అది అన్నీ పుచ్చిపోయినాయి, అవి ఇవి కొన్ని ప్రసాదాల్లో వేయాల్సినంత అవసరం లేదు. ఈ 400 కూడా మొండోడు రావాలా, దాన్ని క్లీన్ చేయాలంటే ఉంది. నాకు ఇచ్చారు కాబట్టి నేను అక్కడ ఏదో ఒక న్యాయం చేయాలా. తప్పకుండా సాధిస్తాను. ఇవన్నీ కూడా ఎన్ని హడల్స్ వచ్చినా మాత్రం వెనక తగ్గేదే లేదు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి గొప్ప మహాపుణ్యక్షేత్రం తిరుమల. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విషయంలో మాత్రం గత కొన్నేళ్లుగా వివాదాలకి, కాంట్రవర్సీస్కి కేంద్ర బిందువుగా ఉంటూ వస్తుంది. లడ్డూ ప్రసాదం నుండి అన్నప్రసాదం వరకు, భూ కబ్జాల నుండి దర్శనాల విషయంలో సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయం వరకు, ఇలా ఒకటి కాదు, ఎన్నో ఎన్నో ఎన్నో. మరి ఇలాంటి వివాదాల ఉచ్చులో ఇరుక్కున్న తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా నియమితులైన బిఆర్ నాయుడు గారు ఇప్పుడు ఈ టీటీడీని ఏ రకంగా సంస్కరించబోతున్నారు, ఎలా ప్రక్షాళన చేయబోతున్నారు? సో తెలుసుకుందాం ఇలాంటివన్నీ. ఐ హ్యావ్ విత్ మీ బిఆర్ నాయుడు గారు, ద చైర్మన్ ఆఫ్ TV5 అండ్ ఆల్సో ద చైర్మన్ ఆఫ్ టీటీడీ బోర్డ్ ఆన్ మై ఛానల్ ఇన్ అ స్పెషల్ సిరీస్ ద చీఫ్ స్టోరీ ఓన్లీ ఆన్ ప్రేమ ది జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ సార్. 10-15 ఏళ్లుగా మనం రెగ్యులర్గా వింటున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చాలా అవినీతికి గురైందని, చాలా పక్షపాత ధోరణులు, ఎన్నో ఎన్నో రకరకాల కాంట్రవర్సీస్ దాని చుట్టూ అలుముకున్నాయని మనం కొన్నేళ్లుగా వింటున్నాం. 10-15 ఇయర్స్గా, ఈవెన్ సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా. మరి అంత ఈజీయా సార్ ఇప్పుడు దీన్ని ప్రక్షాళన చేయటం, దీన్ని సంస్కరించటం? ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా వివాదాలు అవి ఇవన్నీ జరిగాయి, కాదని ఎవరు అనలేరు, అది జరిగిన సత్యం. గతం గురించి మనం ఆలోచించేదానికన్నా రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి, టెంపుల్ అంటే ఎలా ఉండాలి అనే ఒక ప్రాధాన్యత ఏంటి, వచ్చే భక్తులకు మనం ఏ రకమైనటువంటి సేవలు అందిస్తే వాళ్ళు బాగుంటారు, దర్శనం ఎలా చేయించాలి, ప్రసాదాలు ఎలా క్వాలిటీ పెంచాలి, మేము దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. గతం గురించి తవ్వుకొని టైం వేస్ట్ చేసే బదులు మేము రాబోయే కాలంలో ఏ విధంగా ఉండాలి,
భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలనే మీద ప్రధానమైన నా ఉద్దేశం. మీరు ఎన్నోసార్లు చెప్పారు, నేను అంటే భక్తుడిని, నేను ఎన్నోసార్లు తిరుమల వెళ్తాను, ప్రతి ఏడాది వెళ్తూ ఉంటాను అని. గత 20-30 ఏళ్ల క్రితం మీరు వెళ్ళినప్పటికీ, ఒక 20 ఏళ్ల క్రితం, 10 ఏళ్ల క్రితం ఆ చేంజెస్ మీరేం గమనించారు వ్యక్తిగతంగా? చేంజెస్ పెద్దగా లేవండి టెంపుల్ విషయంలో. అదర్ దాన్ టెంపుల్లో చాలా చేంజెస్ ఉన్నాయి, కానీ టెంపుల్ ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పటికి కూడా. టెంపుల్ లోపలంతా ఓకే, అలా ఉంది. బయట బయట ఇక కాలానికి అనుగుణంగా వాళ్ళు చేంజెస్ చేయటం అలా జరిగినాయి, కానీ ఈ కైంకర్యాలు కానీ అది కానీ అవన్నీ పూర్వంలో ఎట్లా ఉండో ఇప్పుడు కూడా అట్లాగే అన్ని సేవలు ఉన్నాయి, అదేం లేదు. మరి మీరు ఒక 5 ఏళ్లుగా ఎందుకు అస్సలు తిరుమల వెళ్ళలేదు? కారణం ఏంటి? కారణం ఏముంటుంది దానికి, ఇక అటు పోతే మళ్ళీ మనం పొలిటికల్గా పోవాల్సి వస్తుంది. పొలిటికల్గా మీరు అందుకని నాకు ఇష్టం ఉండదు. మీరు 5 ఏళ్లుగా మీరు హెడ్ ఆన్ వెళ్ళిపోయారు సార్. మీరు యూ టుక్ స్టాండ్, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ స్టాండ్ మీరు తీసుకొనే మీరు వెళ్ళారు, హెడ్ ఆన్గా వెళ్ళిపోయారు. మీరు దేనికి భయపడలేదు, జంకలేదు, ఏమవుతుంది అని ఆలోచించలేదు, రిపర్కషన్స్ గురించి పట్టించుకోలేదు, వెళ్ళిపోయారు. కాబట్టే మళ్ళీ ఈ ప్రశ్న అడుగుతున్నాను, లేకపోతే అడిగేదాన్ని కాదు. సో 5 ఏళ్లుగా ఎందుకు వెళ్ళలేకపోయారు? అమరావతి ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను ఆ స్టాండ్ తీసుకున్నాను ముందు. ఇక అమరావతి తప్ప నాకు రెండో ధ్యాస లేదు, గుడికి పోవాలనే ధ్యాస లేదు నాకు. రైతుల పక్షాన నిలబడాలి, రైతులకు అండగా ఉండాలి. వాళ్ళందరూ రోడ్డు మీద పడే కొన్ని వేల మంది, 3 రాజధానులు, ఏం అర్థం కాని దిక్కుతోచిన స్థితిలో ఉంది రాష్ట్రం. దాన్ని ఎంతవరకు మనం హెల్ప్ చేయగలుగుతాము వాళ్ళకి అనే దాని మీద పోయాను, కానీ ఏ గుళ్ళకి పోలేను నేను. TV5 చైర్మన్గా మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు 17 ఇయర్స్ నుంచి ఛానల్ ఉంది. ఒక 7 ఏళ్లుగా హిందూ ధర్మం ఛానల్ కూడా పెట్టారు. ఈ ఛానల్, అంతకు ముందున్న మీకు భక్తి భావం, ఇవన్నీ ఏమన్నా అంటే మీకు ఇంకా టీటీడీకి, దేవుడికి అలా మిమ్మల్ని దగ్గర చేశాను మీరు ఏమని అనుకుంటున్నారంటే, మీకున్న ఆ మనస్తత్వం, భక్తి, ఇవన్నీ కూడా ఏమన్నా హెల్ప్ చేశాయా? అంటే స్పిరిచువల్ కోణంలో అడుగుతున్నాను నేను. తప్పకుండా అండి, నేను అవుతానని అయితే మాత్రం అనుకోలేదు, ప్రయత్నం చేశాను. ఓకే, చంద్రబాబు గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అంటే 1.5 year నుంచి నేను వర్కౌట్ చేస్తున్నానండి. నాకు కొన్ని ఛానల్స్లో కూడా చెప్పాను, నాకు 1.5 year క్రితమే చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు. నేను అడిగాను ఆయన అన్నారు, ఒక నిమిషం ఆలోచన చేసి, ఓకే యూ డిజర్వ్ ఇట్, నేను మీకు చైర్మన్ ఇస్తాను అని అన్నారు. అదే మాట ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఇచ్చారు. 1.5 yearలో నేను చాలా ఏమేం చేయాలి అని బాగా అధ్యయనం చేశాను. నేను చేసి ఒక్కొక్క పాయింట్ తీసుకొని నేను బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకున్నాం. అది ప్రజలంతా ఆమోదిస్తున్నారు. అంతకన్నా నాకు ఇంకేం సంతోషం కావాలి. కానీ TV5 లాంటి ఇంత గొప్ప పెద్ద సంస్థానానికి అధినేత మీరు, అసలు మీకు ఇంకేమీ అవసరం ఉండదు. అలాంటి మీరు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ అయితేనే మీ జన్మకు ఒక సార్థకత వస్తుంది ఎందుకు అనుకున్నారు? వై టీటీడీ బోర్డు? అదే మీరే అన్నారు ఇందాక, ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, అవి ఉన్నాయి. నాకు తెలుసు ఇన్ అండ్ అవుట్ కంప్లీట్గా అక్కడ తిరుమల ఏం జరుగుతుంది అని. నాకు ఒక అవగాహన ఉంది ఆ టెంపుల్ గురించి. మనం వెళ్తే కొన్ని మార్పులు చేయాలి అని అనిపించింది. ఆ దిశగా నేను పోతున్నాను తప్ప, ఇక ప్రత్యేకంగా ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను చేస్తున్న, అవకాశం లేకపోతే నా పని నేను చేసుకునేవాడిని. నేను 2020లోనే TV5 చైర్మన్గా రిజైన్ చేసి ఆ రైతుల ఉద్యమంలో ఉన్నాను. నేను ఇక్కడ తక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా అవ్వటానికి ఎంతోమంది బరిలో ఉన్నారు కదా సార్, మీతో పాటు సమానంగా చాలామంది. మిమ్మల్ని ఇది వరించడానికి కారణం ఏమై ఉండొచ్చని మీ అవగాహన, మీ ఒపీనియన్ ఏంటి? నేను టీడీపీలో చాలా సీనియర్ కార్యకర్తనండి. నేను 42 ఏళ్ళుగా పార్టీలో ఉన్నాను. నేను పడ్డ కష్టం బహుశా ఎవరు పడి ఉండరేమో. పార్టీలో దెబ్బలు తిన్నాం, కేసులు ఎదుర్కొన్నాం, జైలుకు పోయాను. అంతా తెలుగుదేశం పార్టీ గురించి, వేరే దాని గురించి, నా పర్సనల్ ఏం కాదు. నేను అడిగాను ఆయన్ని మొట్టమొదటిసారిగా. 42 ఏళ్ళ నుంచి నేను చంద్రబాబు నాయుడు కానీ ఎవరిని ఏం అడగలే. నేను ఏ పని అడగలేదు, ఏ పదవి అడగలేదు. అడిగింది ఇది మొదటిసారి. మరి దేవుడు కూడా సహకరించారు, చంద్రబాబు నాయుడు గారు సహకరించారు కాబట్టి నాకు వచ్చింది, నాకు ఇచ్చారు కాబట్టి నేను అక్కడ ఏదో ఒకటి న్యాయం చేయాలా.
ప్రజలకి. Yeah. ఆ దిశగా పోతాను నేను, తప్పకుండా సాధిస్తాను ఇవన్నీ కూడా. ఎన్ని హడల్స్ వచ్చినా మాత్రం వెనక తగ్గేదే లేదు. తగ్గేదేలేదా Yeah. సార్? టీడీపీలో ఇన్నేళ్లుగా ఉంటూ మీకు సీనియర్ ఎన్టీఆర్ గారితోనే మీకు చాలా మంచి బంధం అనుబంధం ఉంది. అప్పటి నుంచి ఉన్నారు, మీరు అన్నారు 40 ఏళ్లకు పైగా ఉన్నానని. ఎందుకు సార్ ఎప్పుడు కూడా మీరు మెయిన్ స్ట్రీమ్ ఎలక్షన్స్లో కంటెస్ట్ ఎందుకు చేయలేదు? ఎందుకు ఆ పార్టీ తరపున మీరు కనీసం ఏదో ఒక పదవి అంటే మీరు ఆశించకపోవడం కాదు, ఇన్నేళ్లుగా మీరు ఉన్నందుకైనా మీకు అది రావాలి కదా మీ దగ్గరికి. రాకపోవడానికి, మీరు అడగకపోవడానికి కారణాలు ఏంటి? నాకు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్లో. ఎన్టీ రామారావు అంటే ఇష్టం, తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం కాబట్టి నేను వర్క్ చేశాను. కానీ ఏదో ఆశించో పదవులు కావాలంటే నేను ఎప్పుడూ అడిగేవాడిని, ఇచ్చేవాళ్ళు. నాకు అవసరం లేదు, అందు గురించి నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు పాలిటిక్స్లో. ఎప్పుడైనా పెద్దయినా మిమ్మల్ని అడిగారా, పలానా చోటు నుంచి కంటెస్ట్ చేయండి, లేకపోతే పలానా నీకు పదవి ఇస్తాను తీసుకోండి అట్లా? పోనీ ఆయన ఏమన్నా మిమ్మల్ని ప్రపోజ్ చేశారు? 1983లో మొట్టమొదటిసారి పిలిచి అడిగాడు నన్ను, నువ్వు కాంటాక్ట్ చేస్తావు అంటే నేను చేస్తాను, నా చిత్తూరు నుంచి చేస్తాను అన్నగారు. లేదు, చిత్తూరుకి ఝాన్సీ లక్ష్మిని ఒక తెలుగు ఆడపడుచుకి ఇచ్చాను, నువ్వు పక్క కాన్స్టిట్యున్సీ పుత్తూరుకి వెళ్ళమన్నారు. సరే నేను వెళ్ళను అన్నగారు, అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు, నేను ఆడేళ్ళు ఏం చేస్తాను అని అంటే అప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత నేను అడగలేదు, ఆయన ఇవ్వలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే. మధ్యలో ఎక్కడైతే టీడీపీలో కొన్ని చీలికలు వచ్చాయో, ఎన్టీఆర్ గారికి మధ్య, చంద్రబాబు గారి మధ్య, ఆ టైంలో మీ మానసిక స్థితి ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకున్నారు? మీరు ఎటు మొగ్గు చూపుదాం అనుకున్నారు, లేకపోతే కంప్లీట్గా న్యూట్రల్గా ఉండిపోయారా? ఏం చేశారు అప్పుడు? చాలా దారుణం ఆ పరిస్థితి. అప్పుడు నేను చంద్రబాబు నాయుడు సైడ్కే వెళ్ళాను. ఎందుకంటే అన్నగారు స్థాపించిన పార్టీ అస్తవ్యస్తం అయిపోతా ఉంటే చూడలేక, నా వల్ల ఏదో జరిగేది ఏం కాదు, కానీ ఒక వర్కర్గా అటు సైడే ఉన్నాను, నేను చంద్రబాబు నాయుడు సైడే ఉన్నాను. అది మీకు బాధ వేయలేదు? అంటే మీరు ఆయనకి చాలా వీరాభిమాని కదా, మీరు ఆయన సినిమాలు చూసి మీరు ఆయన్ని ఇష్టపడ్డారు. సో ఇలాంటి ఒక పరిస్థితి వస్తే మీరు మానసికంగా ఎందుకో బాధ ఉండదు ప్రేమ, చాలా బాధపడ్డాము, ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి కూడా ఇష్టం లేదండి. వాయిస్రాయ్ హోటల్లో పెద్ద ఆయన వస్తున్నాడంటే అందరికీ, నేను కూడా ఉన్నాను అప్పుడు, పెద్ద ఆయన వస్తారు, ఆయన ఏం చెప్తే అది చేద్దాం, ఆయన వెంబడి మనం వెళ్దాం. కండిషన్ ఒకటే, ఎవరైతే డిస్ప్యూట్ వచ్చిందో తను లేకుండా ఉంటే అందరూ ఆయన్నే మళ్ళీ ఎన్నుకొని కంటిన్యూ అవ్వాలని తీర్మానం చేశారు చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వర, వీళ్ళందరూ కూడా. కానీ అక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్ అయ్యి అది బ్యాడ్ ఇన్సిడెంట్ అంతే. ఈ రోజు కూడా ఆ సీన్, ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే ఎట్లా ఉంటుంది నాయుడు గారు మీరు? ఎందుకంటే మీరు అక్కడ వ్యక్తిగతంగా చూశారు, యువర్ ప్రెజెంట్ దేర్ ఫిజికల్లీ. బాధ వేసిందండి. కాకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు కనుక ఆ పని చేయకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది జీరో, కనుమరుగైపోయేది. సో ఆయన కాబట్టి ఆయన కష్టం అంతా ఇంత కాదండి. ఎన్ని రోజులు నిద్రపోయాడో లేదో తెలియదు, కానీ చాలా మానసిక బాధపడ్డారు ఆయన. చంద్రబాబు నాయుడు గారే ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ పెద్ద ఆయన్నే సీఎం చేయాలి, మనకు అవసరం లేదు అని ఆయన బాగా ప్రయత్నం చేశారు. అందరూ కలిసి, బాలకృష్ణ ఉన్నారు, అందరు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్. ఆ ఒక్కటే వాళ్ళకి నచ్చలేదు, పార్టీని రెండుగా చీల్చేసింది ఆ వ్యక్తి. ఆయనకి చెడ్డ పేరు వస్తుంది అనే బాధపడ్డారు, కానీ అధికారం కోసం చంద్రబాబు నాయుడు చీల్చేసి నేను ముఖ్యమంత్రి అయిపోవాలనేది ఆయనలో ఏం కనిపించలేదు. ఈ 5 ఏళ్లుగా మీరు ఒక ఛానల్ అధినేత అయ్యి ఉండంటే, జనరల్గా ఏమంటారంటే ఒక న్యూస్ పేపర్ కావచ్చు, ఒక టెలివిజన్ ఛానల్ కావచ్చు, న్యూట్రల్గా ఉండాలి అండ్ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి, ప్రజల పక్షాన నిలబడాలి అంటుంటారు. అలాంటిది మీరు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ తరపున ఉండి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మీ వాయిస్ వినిపించారు అన్న ఈ అభియోగం ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు యాజ్ అ ఛానల్ హెడ్? అది న్యాయం కదా, నేను తీసుకున్న స్టాండ్ న్యాయం. అన్యాయాలు ఘోరాలు జరుగుతున్నాయి, మీరు రోజుకో స్కామ్ వస్తూ ఉంది, మీరు చూసే ఉంటారు. ఒక్క ఇండస్ట్రీ రాలేదు, ఒక్క రోడ్డే లేదు, ప్రాజెక్టు కట్టలేదు, ఉన్న ప్రాజెక్టులు అంతా నాశనం అయిపోయినాయి. ప్రజావేదిక ఎవరన్నా కూలుస్తారండి, దాన్ని వేరే దానికి ఉపయోగించుకోవచ్చు కదా.
అలాంటి ఎన్నో వందల వేలు ఉన్నాయండి. చెప్పుకుంటా పోతే ఒక సంవత్సరం పట్టుద్ది ఆయన గురించి. ఆ విధంగా బాధేసి అక్కడ పుట్టినోడు కాబట్టి ఆ ప్రాంతం మీద అభిమానం కాబట్టి మనం ఇదేంది ఎటు పోతుంది రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు బాగుపడుతున్నాయి, ఆ రాష్ట్రం ఎట్లా పోతుందో ఏంటో అనేది ఒక బాధ తప్ప నాకు అయ్యేదే ఉంది. ఇప్పుడు నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఇంట్రెస్ట్ అని అనుకుంటాను. నాకు పొలిటికల్ ఇంట్రెస్టే లేదు కదా, ఓన్లీ ఆ స్టేట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతే. కానీ అంత ధైర్యం ఏంటి సార్? అంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే ఒకటి వయసు, ఒకటి ఫ్యామిలీ, ఇలా రకరకాలు ఆలోచిస్తారు. ఈ రకమైన ఒక స్టాండ్ తీసుకోవాలంటే అమ్మో కేసులు పెడతారేమో, లేకపోతే ఎందులో ఇరికిస్తారేమో, ఆర్థికంగా దెబ్బతీస్తారేమో, ఆర్థిక మూలాల మీద ఆల్రెడీ చేశారు. అది మీకు ఆంధ్రప్రదేశ్లో ఛానల్ లేకుండా చేశారు. ఇన్ని జరుగుతాయని మీరు ఆబ్వియస్గా ఊహించే ఉంటారు. వీటన్నిటిని ఎదుర్కోవటానికి మీకు మానసిక స్థైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి అయితే వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు నాకు ధైర్యం. ఏముంటుంది, నా మీద రెక్కి చేశారు, నా మీద రెక్కి చేశారు. నాకు ఎట్లా తెలిసింది, సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు వచ్చి నాకు ఇంటి ఇచ్చారు. మీ ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని కార్నర్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్త, రెక్కి జరుగుతుంది. మేము గవర్నమెంట్కి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము, తెలంగాణ గవర్నమెంట్కి. అంటే అప్పటికప్పుడు పోయి ఒక సెకండ్ హ్యాండ్ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకొని జాగ్రత్త పడ్డాను. చాలాసార్లు పోలీసు వాళ్ళు, సిఐడి వాళ్ళు వచ్చారు. కొన్ని రోజులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎంత టెర్రరైజ్ చేయాలో అంత టెర్రరైజ్ చేశాడు, అయినా భయపడలేదు. నాకేం అవసరం, సరే పోతే నా పిల్లలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారులే, పోరాడితే పోయేదే ఉందిలే అని పోరాడాం తప్ప ఏదో ఆశించి మాత్రం నథింగ్. ఆర్థికంగా మీరు అన్నట్టు ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు. నా మీద 124A రాజద్రోహం కేసు పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 12-15 దాకా కేసులు చాలా ఉన్నాయి కేసులు, ఇంకా ఉన్నాయండి. ఉన్నాయి, స్టిల్ గోయింగ్ ఆన్. పొద్దునే తీసుకుపోయేవాళ్ళు సిఐడి ఆఫీస్కి, రాత్రి 10 దాకా కూర్చోబెట్టుకునేవాళ్ళు. నేను ఆడవాళ్ళు ఇచ్చిన మంచినీళ్ళు కూడా తాగేవాడిని కానీ దాంట్లో ఏమైనా కల్పిస్తారేమో అని. సో ఈ రకంగా మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడు. సార్ మీకు మానసిక స్థైర్యం ఉండొచ్చు, కానీ మీ ఇంట్లో వాళ్ళకి, ఎస్పెషల్లీ మీ భార్య, ఆవిడ చాలా కుంగిపోయి ఉంటారు. అంటే మిమ్మల్ని ఈ రకంగా చూసి కాన్స్టెంట్గా మీరు ఇలా ఊరికే కేసుల పేరు 4 సిఐడి ఆఫీసులకు వెళ్ళడం, పొద్దున వెళ్తే రాత్రి వరకు ఉండటం, అండ్ ఈ వయసులో ఇలా, సో ఇవన్నీ ఆవిడ కూడా బాధించుంటుంది కదా. సో ఆవిడ ఎప్పుడు మిమ్మల్ని స్టాప్ చేయలేదా? నేను చేసే యాక్టివిటీస్ ఆడడం రాదండి, సపోర్ట్ చేస్తుంది. కానీ ఆయన ఏంటంటే తీసుకుని కరెక్ట్గా తీసుకుంటారులే, నాకెందుకులే. ఆ పిల్లలకు కూడా అదే చెప్తుంది, నాన్నగారు చేసి ఏదైనా మంచిగా చేస్తారు, మంచి డిసిషన్ తీసుకుంటారు, మనం సపోర్ట్ చేయటం తప్ప మనం చెప్పినాక అన్ని వినరు అని అంటారు వాళ్ళు. కొన్నేళ్ళు 5 years ఆంధ్రప్రదేశ్లో ఛానల్ లేకపోవటం వల్ల అదేమైనా దెబ్బతీసిందా? అంటే నేను అనేది ఏంటంటే ఆర్థికంగా అవ్వచ్చు, అలాగే ఛానల్ ప్రోగ్రెస్ అవ్వచ్చు. ఎందుకంటే మీ దగ్గర ఆల్మోస్ట్ 500-600 మంది ఎంప్లాయీస్ ఉన్నారని నాకు తెలుసు. వీళ్ళందరికీ రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వటం, ఇట్ కుడ్ బి అ డిఫికల్ట్ టాస్క్. సో అవన్నీ ఎలా ఫేస్ చేశారండి మీరు? అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినాయి. ఏదో చిన్న ల్యాండ్, పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంటే అమ్మేసి శాలరీస్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అది భగవంతుడి మీద భారం వేసి పోవటం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు నాకు. ముందుకు వెళ్ళటమే తెలుసు కానీ వెనక్కి వెళ్ళను, ఏ సబ్జెక్ట్ అయినా కానీ. మధ్యలో ఒక చోట ఎక్కడో, అంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, వైఎస్ఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు మీరు కొంచెం వైఎస్ఆర్ పార్టీకి, అంటే కాంగ్రెస్ పార్టీకి కాస్త మొగ్గు చూపారు అన్నది వినిపించింది. అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన కొత్తలో అంతకుముందు వైఎస్ఆర్ గారి హెలికాప్టర్ క్రాష్ మీద కూడా మీ ఛానల్లో చాలా కథనాలు వచ్చాయి, దట్ రిలయన్స్ కుట్ర ఉంది దీంట్లో, వాళ్ళ కాన్స్పిరసీ ఉంది అని. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ సార్? అప్పుడు ఒక వెబ్సైట్లో వచ్చింది అది, మీరు టీడీపీ వదిలేశారు, వేరే పార్టీకి వెళ్ళారని. అప్పట్లో అంటే సపోర్ట్ చేస్తున్నారు. పార్టీకి ఏం పోలేదు, ఏదో రాజశేఖర రెడ్డి కూడా మాట కామాట కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, ప్రజానాయకుడు, ఆయనకి వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం ఆ రోజుల్లో లేదు నాకు. సో అట్లాగే పార్టీ మారడాలు, ఒక పార్టీకి సపోర్ట్ చేయటాలు అట్లేం జరగలేదు. ఆయన చనిపోయినప్పుడు ఏదో వెబ్సైట్లో, రష్యన్ వెబ్సైట్లో ఏదో వచ్చింది కుట్ర అని అంటే, మన వాళ్ళు అప్పుడు యాంకర్స్ వాళ్ళు అడిగితే నేను గో హెడ్ అన్నాను. అప్పుడు బాగా గొడవలు అయినాయి, కేసులు అయినాయి, మా ఎడిటరు, యాంకర్ అందరూ జైలుకి పోయారు, అవన్నీ జరిగినాయి. అంతే తప్ప ఇది పర్టికులర్గానేం కాదు, కుట్రే ఉందేమో దీని మీద అనేది ఒక అనుమానం వచ్చింది అంతే. మీ ఒపీనియన్ ఏంటండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు చూశారు,
ఆయన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేశారు, జగన్ గారిని చూశారు. ఇద్దరి మధ్య తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? నక్కకు నాగలోకంకు ఉన్నంత తేడా ఉందండి. యూ కెనాట్ కంపేర్ విత్ రాజశేఖర్ రెడ్డి. ఈ అబ్బాయి మరి చాలా ఘోరం అండి. నేను సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కుసుమ్ కుమార్, మేము ముగ్గురు కలిసి ఒకరోజు ఆయన పోయి కలవాలా రాజశేఖర్ రెడ్డిని. ఆయన పొద్దున్న 5 గంటలకు టైం ఇచ్చాడు. మేము ముగ్గురు వెళ్ళాము. అప్పుడు అనే ఏదో జగన్ని ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాను ఏమని. చిచి వద్దు, వాడు డిఫరెంట్ టైప్, ఎందుకు కలిసారు మీరు? తండ్రి అన్నాడు. నేను ఒకటి దానిలో జగ్గారెడ్డి సాక్ష్యం, కుసుమ్ కుమార్ సాక్ష్యం, అంత కరెక్ట్ కాదు అన్నాడు. మరి ఎందుకు అన్నాడేమో పొద్దున పూట. సరేలేండి మంచిదని వచ్చేసి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా మీ ముందున్న ప్రధానమైన 3 ఇంపార్టెంట్ సంస్కరణలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఇమీడియట్గా నేను చేసి తీరాలి, ద నెక్స్ట్ 3 months నెక్స్ట్ 6 monthsలో ఇది జరగాలి అనుకున్నవి ఏంటి? అదే దర్శనాలు 2 గంటల్లో చేసి పంపాలా అనేది మెయిన్ ఉద్దేశం నాది. ఎందుకంటే 30 గంటలు ఒక మనిషిని తీసుకెళ్ళి లాకప్లో పెట్టినట్టే. నా అంతటికి నేను కరెక్ట్ అవునో కాదు నా మనసులో అన్నది నేను చెప్పాను. నేను బోర్డులో కూడా అదే చెప్పాను. నేను అలా పెడతాం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది, మనకు రైట్ లేదు, దానికి ఏదన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించాలి అని అప్పుడు నేను ఆ ప్రపోజల్ ఇచ్చాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం ఫేస్ స్కానింగ్ చేయించి మనం అది ఆ టెక్నాలజీ యూజ్ చేస్తే మనం 1-2 hours దర్శనం చేసి పంపించేయచ్చు. ఎలా సార్ అది ఎట్లా సాధ్యపడుతుంది? ఇప్పుడు ఒక భక్తుడు వస్తాడండి. ఇప్పుడు ఒక విషయం సార్, రోజుకి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు అక్కడికి. అంటే నేను అనేది సర్వదర్శనం చేసుకునేవాళ్ళు, విఐపీల సంగతి పక్కన పెట్టండి. కొన్ని లక్షల మంది, మనకున్నది 24 గంటలు. ఆ 24 గంటల్లో ఒక 4 గంటలు అట్లా ఈ ప్రోటోకాల్ దర్శనాలకి విఐపీ దర్శనాలకు పోతుంది. మిగతా టైంలో ఇన్ని లక్షల మందిని ఎట్లా అకామిడేట్ చేస్తారు? అంటే ఏ టెక్నాలజీ యూజ్ చేసి అసలు ఎట్లా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏ టెక్నాలజీ యూజ్ చేసినా చేయకపోయినా 65 నుంచి 70 వేల వరకు మాత్రమే రోజుకి మనం దర్శనం చేయించగలుగుతాము. అది మిగిలిన వస్తున్నారు, అందరికీ దర్శనం చేయించలేము. ఆ 65,000 70,000 మందిని కూడా మనం రూమ్లో పెట్టి బంధిస్తున్నాం. అది కాకుండా 65,000-70,000 ప్రోగ్రామింగ్ చేసేస్తే ఒక భక్తుడు రాగానే తిరుపతికి ఫేస్ స్కానింగ్ అయిపోతుంది. ఇప్పుడు డీజీ యాత్ర అని పెట్టారు ఎయిర్పోర్ట్లో, మీరు చూసే ఉంటారు. పాస్పోర్ట్ అవసరం, నువ్వు వెళ్ళగానే నీ ఫేస్ ఐడెంటిఫై అయితే గేట్లు ఓపెన్ అయితే వెళ్ళిపోతావు. అదేవిధంగా రాగానే భక్తుడు రాగానే ఒక 20 చోట్ల తిరుపతిలో స్కానర్లు పెట్టేస్తే రాగానే ఫేస్ స్కాన్ అయిపోతుంది. వాళ్ళకి ఒక స్లిప్ వస్తుంది, టైమింగ్ సాయంత్రం 5, 6 నుంచి 7 అట్లా వస్తుంది. ఆ టైంకి వాళ్ళు వెళ్తే సరిపోతుంది. ఎక్కువసేపు వెయిట్ చేయకుండా, వెయిటింగ్ అనేది లేకుండా 2-3 అవర్స్లో అయిపోతుంది అంతే. మెయిన్ పాయింట్ ఏంటనండి, ఈ విఐపీ వివిఐపీలు, ఈ ప్రయారిటీ దర్శనాలు, ఈ ప్రోటోకాల్ దర్శనాలు, వీటి మీద చాలా చాలా దుమారం మోగింది. అంటే కొన్ని ఏళ్ళుగా జరుగుతుంది ఇది కట్టడి చేయాలి, ఇది ఆపేయాలి అని. కానీ ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఇంకా వాళ్ళందరికీ కొంచెం హై సెక్యూరిటీ జోన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు, సెలబ్రిటీలు ఉంటారు. అది నాట్ పాసిబుల్. బట్ దాన్ని మినిమలైజ్ చేసి కొంచెం అంటే ఈజీగా అవి కూడా జరిగేలాగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదండి. ఎవరికి ఉండే ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి, తప్పదు. మనం ఆ సిస్టంలో ఉన్నాం, ఆ సిస్టమ్ దాటి పోలేం మనం. సో అందుకని మీరు అన్నట్టుగా 24 గంటల్లో ఒక 3 గంటలు దాకా సేవలు పోతాయి. సరే ఒక 2-2.5 hours విఐపీలు పోతాయి. మిగిలిన 18-19 hours సామాన్య భక్తులు పోతారండి. అందులో ఏమీ చేంజెస్ లేవు. కాకపోతే మహాలఘు దర్శనంలో తప్పకుండా వాళ్ళు అందరూ కొంత పుష్ చేయాల్సి వస్తూ ఉంది. సో దాన్ని తగ్గట్టుగా ప్రోగ్రామింగ్ చేసి ఎంతమంది వదలో అంతమంది వెళ్తే అప్పుడు ఈ పుషింగ్ అనేది తగ్గిపోతుంది. తిరుమల అన్నది ఒక శాంక్టోరియం, అదొక శాంక్టిటీ, ఒక దైవత్వం, ఒక డివైన్ ఫీలింగ్ ఇవ్వాలి అని భక్తులు అనుకుంటారు. కానీ ఒకసారి గర్భగుడిలోకి ఇట్లా స్టెప్ ఎంటర్ అవ్వగానే ఒక రకమైన బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్కి లోనవుతున్నారు. బికాజ్ ఆ పుష్ చేయటము అంటే దేవుణ్ణి కనీసం 2-3 సెకండ్స్ కూడా చూసే అంత ఇది స్కోప్ కూడా ఉండట్లేదు అని చాలామంది భక్తులు కంప్లైంట్ చేస్తున్నారు. సో చేతులు పట్టుకొని ఇట్లా పుష్ చేస్తారు,
గట్టిగా చేపట్టుకొని లాగుతారు. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ అసలు భక్తుల కంటే వాళ్ళు కూడా స్టాఫ్ కూడా ఎక్కువ మంది ఉంటారు. సో దీన్ని ఏమన్నా స్ట్రీమ్ లైన్ చేయగలుగుతారా? ఇప్పుడు బంగారు వాకిల్ దగ్గర స్లోప్ పెట్టారు, చూసారా లేదు? హైట్ నుంచి డౌన్కి వెళ్తాం. హైట్లో ఉన్నప్పుడు దేవుడు కనిపిస్తాడు, 4-5 సెకండ్లు ఉంటారండి, అదేం ఇబ్బంది ఏం లేదు. ఆ విధంగా పుష్ అయిపోయిన అరగంట నిల్చుంటారు ఆడ, మనం ఏం చేయలేము, ఆల్టర్నేటివ్ లేదు. అప్పుడేదో కన్వేయర్ బెల్ట్ పెట్టాలని ఈవో సాంబశివరావు వాళ్ళంటే ఈ ఆగమ శాస్త్రం వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి అది పోయింది. లేకపోతే పుష్ చేసేది కూడా ఉండదు, ఆ బెడ్లో అలా వెళ్ళిపోయేవాళ్ళు. దాన్ని కూడా ఒప్పుకోలేదు. అక్కడ పండితులు ఉంటారు కదా, వాళ్ళ అనుమతి. తోసే విధానమైనా కొంచెం ఇప్పుడు మనం ఈ స్కీమ్ పెడితేనండి ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. అన్నిటికీ సొల్యూషన్ అదే కనపడుతుంది, వేరే సొల్యూషన్ కనిపించట్లేదు. ఈ లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన కాంట్రవర్సీ ఏదైతే ఉందో అది నిజంగా మీరు నమ్ముతున్నారా సార్? అంటే మీరు ఒక టీడీపీ వ్యక్తిగా లేకపోతే ఈ గవర్నమెంట్కి చెందిన వ్యక్తిగా కాకుండా ఒక వేరే పర్స్పెక్టివ్తో ఆలోచించండి. డిడ్ దట్ రియలీ హ్యాపెన్? అంటే దాన్ని కంటామినేట్ అయిందా లడ్డు, యానిమల్ ఫ్యాట్ వాడారా, నిజంగా అది జరిగిందంటారా? డూ యూ బిలీవ్ దట్? నా నమ్మకంతో అవసరం లేదండి, నమ్మాలా వద్దా అనేది రేపు రిపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్ నౌ. అది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా కామెంట్ చేయాలి, కానీ బిఫోర్ దట్ ఎట్లా చేస్తాం మనం కామెంట్? ప్రెజుడిస్ అవుతుంది కదా. కరెక్ట్, బట్ రిపోర్ట్కి ముందే ఎవరికి వాళ్ళు ది జస్ట్ పాస్ దేర్ ఒపీనియన్స్ కదా, ఇందులో ఇట్లా ఉంది, ఇలా జరిగింది, ఇది అయ్యింది అని అంటున్నారు కదా. 600 రూపాయలు దొరికినాయి, 300 రూపాయలకి కొంటే ప్యూర్ ఎట్లా అవుతుంది? దాంట్లో ఏదో కలిపారు వాళ్ళు. ఈ ఫ్యాట్ గిట్ అనేది నాకు నమ్మకం లేదు, కానీ డాల్డా ఏమైనా కలిపి ఉంటారేమో, ఆ డాల్డాలో ఈ ఉండొచ్చేమో అని పర్సనల్, నాకు కూడా తెలియదు, నేను దాని గురించి కామెంట్ కూడా చేయకూడదు. బట్ మీరు టేక్ ఓవర్ చేశాక ఈ పదవిని, మీరు అంతకు ముందు కానీ ఇమ్మీడియట్గా ఏమన్నా చేంజెస్ తీసుకొచ్చారా లడ్డు ప్రసాదం విషయానికి వచ్చేసరికి? మేము ఆలోచన చేసామండి, బోర్డులో కూడా ఈ లోయెస్ట్ ప్రైజ్ ఉంటుంది కదా, L1 అంటారు, టెండర్లు ఇస్తే L1, ఆ L1 అనే సిస్టమ్ రద్దు చేసేసారు. అన్ని టెండర్లు క్యాన్సిల్ చేయమన్నాం, A1 క్వాలిటీ కొనాలని చెప్పినాం. భగవంతుడికి ఏమంత కర్మ పట్టిందని చెప్పి L1 ఇచ్చేది, అది అన్నీ పుచ్చిపోయినాయి, అవి ఇవి కొని ప్రసాదాల్లో వేయాల్సినంత అవసరం లేదు. వెంకటేశ్వర స్వామికి సంపాదించగలుగుతాడు డబ్బులు, కాబట్టి మనం ప్రసాదాల్లో కానీ ఏదైనా కానీ A1 క్వాలిటీ వాడాలి. A1 క్వాలిటీలో L1 తీసుకుందాం, కానీ ఈ L1 క్వాలిటీ తీసుకొచ్చి చేయాలని డిసైడ్ చేసాము. ఆ రకంగా పోతుంది. డిసైడ్ చేసి స్టార్ట్ చేశారా ఇంప్లిమెంటేషన్? చేస్తున్నాం. ఓకే, ప్రాసెస్ కదా, మార్పు ఏమైనా వచ్చిందా? 100% వస్తుందండి. ఇప్పుడే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అంటే భక్తులు కానీ ఎవరైనా, నేను పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి పోయినాను, పోదా ప్రసాదం తీసుకొని పోయినా, ఆయన డబ్బులు పెట్టి కొనుక్కొని పోయినా కౌంటర్లో. అవి ఆడ పెట్టగా ఆయనకు కొంచెం స్మెల్ వచ్చింది, తీసుకున్నారు, టేబుల్ మీద పెట్టారు. తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉన్నట్టుందని తీసి వాసన చేశారు. అబ్బా ఈ స్మెల్ చూసి చాలా రోజులు అయింది అని అన్నారు. సో ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ ఇండికేషన్ పోతుంది కదా. ఇప్పుడు మీరు ఎవరినన్నా అడగండి లడ్డు బాగుంది అంటారు. ఆ లడ్డు కౌంటర్ కూడా డబుల్ అయినాయి, అంతకుముందు కొనేవాళ్ళు కాదు, ఇప్పుడు డబుల్ అయింది. అన్నప్రసాదాల విషయంలో కూడా మీరు చాలా పెద్దవి ఇచ్చారంటే యూ ఫెల్ట్ వెరీ అన్హ్యాపీ. చాలా మీరు డైరెక్ట్గా వెళ్ళారు కూడా అక్కడికి కదా, ఒక ఆకస్మిక తనిఖీలాగా వెళ్ళారు. అన్నప్రసాదాల విషయంలో ఏంటి సార్ మీ మేజర్ కంప్లైంట్ అండ్ దాన్ని ఎట్లా సంస్కరించబోతున్నారు? అది వెళ్ళి నేను అక్కడ భోజనం చేశాను ఒక రోజు. అది ఇంకా క్వాలిటీ మనం పెంచాలి అని, ఇంకొక ఐటెం పెట్టాలి నిర్ణయం తీసుకొని బహుశా 1 or 2 daysలో స్టార్ట్ చేస్తారు. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం, L1 ప్రాబ్లం, అన్నీ మార్చేస్తున్నాం. ఒక 5 ఏళ్లుగా నేను గమనించింది, ఒకసారి నేను వెళ్ళాను సార్ తిరుమల, అక్కడ హోటల్స్ కూడా లేవండి. అంటే అన్నప్రసాదం పక్కన పెట్టండి, అన్నప్రసాదం అది ఫ్రీ ప్రసాదం, అది అందరికీ, అందరి భక్తులకి ఎవరు వస్తే వాళ్ళకి. బట్ ఇంతకుముందు చాలా చాలా హోటల్స్ ఉండేవి, అవి చాలా కట్ చేసేసారు, లేవు అసలు హోటల్సే లేకుండా చేయటాన్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆ విషయంలో? ఆ హోటల్స్ అన్ని రద్దు చేద్దాం అనుకున్నామండి. మీరు కూడానా? ఓకే, 6 హోటల్స్ ఏమో ఉన్నాయి. 6 హోటల్స్కి 70 లక్షలు 80 లక్షలు నెలకు రెంట్, వాడు అన్నీ తెచ్చి కడతాడు.
వాడు క్వాలిటీ ఏం పెడతాడు? అందుకని ఈ R&B ఉంది కదా, రోడ్స్ అండ్ బిల్డింగ్, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఓకే. ఏరియాని బట్టి స్క్వేర్ ఫీట్కి ఎంత రెంట్ అయితే జెన్యున్గా ఉంటుందనేది వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని ఆ రేటు ప్రకారం మనం స్టాండర్డ్ హోటల్స్ లైక్ కావేరి కానీ లేకపోతే ఈ శరవణ భవన్ కానీ ఇలాంటి ఉడిపి కానీ ఇలాంటి స్టాండర్డ్ చైనా హోటల్స్ ఉంటాయి కదా, వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, వాళ్ళు నేమ్ పోతుంది అనేది కాంప్రమైజ్ కారు వాళ్ళు. కామత్ హోటల్ ఇట్లాంటివి ఉన్నాయి. వాటిని ఆరు రకాల నార్త్ ఇండియన్కి, సౌత్ ఇండియన్, మైసూర్ వాళ్ళకి ఇట్లా ఇద్దామనేది డిసైడ్ చేసాము. ఆ విధంగా ఇచ్చేస్తాం. ఎవరైనా ఏమన్నా అనుకోని ఏమన్నా కోటు పోతారో పోని కొట్లాడదాం. కానీ వచ్చే భక్తులకి కొంతమంది క్యాంటీన్లో తినలేరు, ఆడపోయి తినాలనుకుంటారు. ఆడ అట్మాస్ఫియర్ బాగోదు, ఫుడ్ బాగోదు, హ్యాండ్లింగ్ బాగోదు. ఇప్పుడు అవన్నీ క్లీన్ చేస్తున్నాం. అంటే హౌ డిఫరెంట్లీ ఐ గోయింగ్ టు డూ అండి. ఈ విషయంలో కూడా చాలామంది భక్తులకు కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే అకామిడేషన్ మెయింటెనెన్స్ గురించి, క్లెన్లీనెస్ గురించి. అక్కడ అసలు ఎవరు బాయ్స్ కూడా ఉండరు కనీసం చూడటానికి, పిలిస్తే పలికేవాళ్ళు లేరు. సో ఇలాంటి పరిస్థితి, బికాజ్ నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. సో ఆ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? చూడాలండి, అన్ని రకాల ప్రాబ్లం ఉన్నాయండి. అది ఒకటని రెండని కాదు సార్. మీరు ఇంకా అక్కడే ఉండాలి. ఉంటాను. ఇప్పుడు పోతే 3 నెలలు రాను హైదరాబాద్కి. అంతేనా? ఆడే ఉంటాను. ప్రతిదీ ఇన్స్పెక్ట్ చేస్తాను. దాన్ని అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పని చేయించుకోవాలి, అంతే, తప్పదు, ఆల్టర్నేటివ్ లేదు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉంది సార్, అక్కడ కబ్జాలు. వాటిని ఎట్లా సార్ అరికడతారు? ఎందుకంటే అది సేమ్ అన్నట్టు అది ఇట్లా పాతుకుపోయింది, రూటెడ్గా పాతుకుపోయింది. ఇప్పుడు ఏ ప్లేసు, ఏ ల్యాండ్, ఎక్కడ ఏం కబ్జా అయిందో కూడా తెలియని ఒక పరిస్థితిలో ఉంది. చేయాలి కదా. ఆడ అనాథరైజ్డ్ షాప్స్ వచ్చినాయి, అది కూడా వాటి అన్నిటి కూడా క్లీన్ చేయాలా. మొన్న కొన్ని వీకేసారు, నిన్నలే మొన్న. సో మొత్తం క్లీన్ చేసేస్తాం, అందులో ఏం డౌట్ లేదు. అలాగే కొన్ని పీఠాలు కూడా ఉన్నాయి కదండి, వాటన్నిటి విషయంలో కూడా అంటే ప్రాగ్మాటిక్గా ఉండబోతుందా? అంత ఆర్గనైజ్డ్గా, ఆర్గానిక్గా ఉన్నాయి. దాంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. మొన్న పీఠం, శారదా పీఠం 100% వైలేషన్. వాళ్ళు ఏం చెప్తాం ఇంకా, నేను ఇది గతంలో కూడా చెప్పాను. ఎక్సెస్ ల్యాండ్లో కట్టడం, సెట్ బ్యాక్స్ లేవు, 0 సెట్ బ్యాక్. దేవుడి కన్నా హైట్ 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు కట్టడం, అక్కడ లాడ్జీల్ లాగా పెట్టడం. వాళ్ళ ప్లాన్ అదే. శారదాపీఠం అంటే పీఠం లాగా ఉండాలి కానీ కమర్షియల్ కాకూడదు కదా. చాలా అన్యాయం అండి అక్కడ. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టేస్తున్నారు. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు సార్, టేకప్ చేయగానే ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ మీరు అన్నది ఏంటంటే అన్య మతస్థులు ఇక్కడ టీటీడీలో ఎంప్లాయీస్గా ఉండకూడదు అన్నారు. సేమ్ అంటే హిందూ మతానికి చెందిన వాళ్ళే ఇలాంటి పనులు చేస్తే ఇంకా మీరు ఎక్కడ సార్ కట్టడి చేస్తారు? ఎలా అంటే ఒక సేమ్ మతానికి చెందిన వాళ్ళు అలాంటి వాటికి పాల్పడుతున్నప్పుడు అది మన దురదృష్టం, అంతే. మనం ఏం చేయలేం దాన్ని. ఈ నాలాంటి వాడు కూడా ముండోడు రావాలా, దాన్ని క్లీన్ చేయాలా, అంతే. ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు అది హిందూ దేవాలయం, హిందువులు అంటే హిందువుల్లో కూడా ఆ భక్తి భావనోడు వస్తే న్యాయం చేస్తుంది. ఆ భక్తి లేదు, భావన లేదు, ఏం లేదు, ప్రసాదం ఇస్తే ఇట్లా పడేస్తారు అని టీటీడీ ఎంప్లాయ్ ఏంటి అతను? అది కరెక్టేనా? అది కాదు కదా. దాన్ని క్లీన్ చేయాలి, మరి ఎవరో ఒకరు చేయాలి క్లీన్. అదే నా ప్లేస్ వేరే ఉండాలనుకోండి. మతస్థులు ఉండకూడదు, పక్కన సొంత మతంలో అని హిందూ మతంలోనే ఇలాంటి వాళ్ళని కూడా మీరు ఎట్లా ఏరిపారేస్తారు? హిందువులకు పాపభీతి ఉంటుందండి, అందరికీ అట్లా ఉండదు. ఒకటి అరా తప్ప అలా చేయరు వాళ్ళు. అదే కదా ప్రాబ్లం అక్కడ. రీసెంట్గా 10 రోజుల కింద నేను అక్కడే ఉన్న తిరుమలలో, ఎవరో ఒక లేడీ వచ్చి ప్రచారం చేస్తుంది, మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కిందికి పంపించాం. అలా జరుగుతూ ఉంటాయి, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఇక దాన్ని మనం అరికట్టుకుంటా పోతూ ఉంటాం. మీ మీద కూడా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని మీడియా ఛానల్స్లో వచ్చింది కదా, మీరు హిందూ కాదని, మీరు హిందూ కాదు, మీరు క్రైస్తవులని. సరేలేండి, దానికి నేను రిప్లై ఏమి ఇస్తా, మీకు తెలుసు. నాకు తెలుసు. కానీ అదే సార్, ఇప్పుడు ఒక పదవిలో మిమ్మల్ని ఇట్లా చూడగానే వెంటనే 1 by 1 ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా సార్. అదే గ్రాఫిక్స్, లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏమైనా చేయగలుగుతారు కదా. నాకు 7 సిలువు కూడా పెట్టేస్తారు. బిజినెస్ లీడర్ అవార్డు ఇచ్చాం కదా, మీకు తెలుసు కదా. అప్పుడు రతన్ టాటాకి మనం టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాం. అప్పుడు ఆయనతో పాటు 200 మందికి ఇచ్చాం. షీల్డ్ ఉంటుంది కదా, అది అందరిలో ఉన్నాయి ఇప్పుడు కూడా. దాని మీద ఏదో ఒకటి బొమ్మ వేసి నన్ను బ్లేమ్ చేయాలి
సరే అది నేను పట్టించుకోలేదు, నేను చూడకూడలేదు. వెంకటేశ్వర స్వామి స్వయంగా బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకున్నారు. ఆవిడ ముస్లిం, అంటే ముస్లిం మతానికి చెందిన ఆవిడ. ఇది అంటుంటారు అంటే ఆయనకే పట్టింపు లేనప్పుడు మనం ఎందుకు ఇంత పట్టించుకుంటున్నాం, ఎందుకు మనం దీన్ని ఇంత ఇష్యూ చేస్తున్నాము అన్నదానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఏముంటుందమ్మా అది, అంత డెప్త్లో ఎట్లా పోతాము? అది 100కి 100 హిందూ దేవాలయం. ఆయన ముస్లిం చేసుకున్నాడా, క్రిస్టియన్ చేసుకున్నాడా, ఇంకోటి చేసుకున్నాడా, అది డజంట్ మ్యాటర్. కలియుగ ప్రత్యక్ష దైవం. హిందువులు టోటల్గా ఆరాధించే దైవం ఎవరంటే వెంకటేశ్వర స్వామి. సో మనం ఆ కోణంలో చూడాలి కానీ అది వేరే కోణంలో చూడలేము. సో మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న ఎంప్లాయీస్ని మరి మీరు ఏం చేస్తారు? చాలామంది ఉన్నారు కదా. ఉన్నారు, ఐడెంటిఫై చేసి ఒక లిస్ట్ అయితే నాకు విజిలెన్స్ నుంచి వచ్చింది. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలిచి నేను పర్సనల్గా మాట్లాడదామని. ఓకే. సో విఆర్ఎస్ తీసుకుంటారా, లేకపోతే ఇంకేమైనా వేరే డిపార్ట్మెంట్కి వెళ్తారా? ఉన్నాయి కదా, రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ, కార్పొరేషన్, వాటిలో ట్రాన్స్ఫర్ చేద్దాం అనేది ఐడియా ఉంది. వాళ్ళ అనుమతితోనే. ఎందుకంటే ఈరోజు పంపించాలని చెప్పేది ఏమి హిందూ ధర్మం ఏం చెప్పదు. వాళ్ళనే ఒప్పించి పంపించాలి వాళ్ళని. ఇప్పుడు ఇంత విప్లవాత్మకంగా మీరు డెసిషన్స్ తీసుకొని దీన్ని ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు కదా, వీటన్నిటి గురించి మీరు డిస్కస్ చేశారా చంద్రబాబు గారితో? ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, దిస్ ఈజ్ మై ఐడియా, దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ అని మీరు ఏమన్నా ఆయనతో కూర్చొని మాట్లాడారా? డిస్కస్ చేసే ముందు అడగలేదు. మొన్న వెళ్ళి చెప్పాను ఇవన్నీ ఇట్లా చేశాను. ఓకే, వెరీ గుడ్, గో హెడ్ అన్నారు అంతే. దాని మీదే ఆయన ఏం అనలేదు. అంటే నా మీద బిలీవ్ బాగా చేస్తాడు, నమ్మకంగా చేస్తాడు అనేది ఆయనకి నమ్మకం ఉండేటట్టు నన్ను పంపించింది. ఆయన తిరుమలకు పోయి ఏమన్నాడు, ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయగానే నేను తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తా అన్నాడు. చూజ్ చేసుకున్నాడు, ఆ దిశ ప్రక్షాళన చేస్తా ఆయన అన్నదే కదా. ఇవన్నీ ప్రక్షాళనే కదా. సో మీ టార్గెట్ ఏంటి సార్? ఇప్పుడు 2024 డిసెంబర్, ఆల్మోస్ట్ నవంబర్లో ఉన్నాము. మీ టార్గెట్ ఏంటి? ఏ టైం కల్లా మీరు కొన్నైనా స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తాను అన్న? స్టార్ట్ అయిందండి ఆల్రెడీ, చాలా వరకు స్టార్ట్ అయింది. ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు కదా. అంటే ఇప్పుడు 7 కొండలు కాక ఇంకొక కొండ ఉంది, 8వ కొండ, అది చెత్త. ఈ అంతా డెబ్రీ అంతా తీసుకుపోయి కొన్ని సంవత్సరాల నుంచి తీయలేదు. అది అక్కడ పోతే మనం నిలబడలేము, అంత వాసన వస్తుంది. ఆ కొండని క్లీన్ చేస్తున్నాం ముందు మొత్తం. ఆడ లేకుండా దాన్ని వేరే వాళ్ళకి అధికారులు కూడా చెప్పాను, అది క్లీన్ చేసేయాలి ముందు. ఓకే, ఆ పని వర్క్ స్టార్ట్ అయింది. అలాంటి చాలా ఉన్నాయండి సమస్యలు, చేయాలా. కరెక్ట్ సార్, బట్ ఒక టైం లైన్ పెట్టుకుంటారు కదా మీరు. 3 నెలల నేను 3 to 4 months ఒక చిన్న 1 కిలో కూడా చెత్త కనపడకూడదు అని చెప్పిన. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్, ఆ దిశగా పోతున్నారు. మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి, అది అన్నీ చేసి చిన్న చిన్న క్రష్ చేసి ప్యాకెట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు కాలినడకన వచ్చే భక్తులకు ఏమన్నా స్పెషల్ ఫెసిలిటీస్ ఏమైనా ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఏదో ట్యాగ్ ఏదో కడతారు అక్కడ, అది సుదర్శన ట్యాగ్. ఇవన్నీ ఇంకా ఎన్ని సెక్షన్స్ కాకుండా కామన్గా పెట్టేయాలండి. భక్తులు రాగానే స్కాన్ చేసేయాలండి. మనం ఆ స్కాన్ చేస్తే ఈ వ్యక్తి ఎక్కడున్నదని కూడా ట్రాక్ చేయొచ్చండి. ఒక 10 గంటల టైం ఉందనుకోండి, కిందనే పక్కలో ఉండే గుళ్ళకి అంతా వెళ్తారు, షాపింగ్కి, వాళ్ళ ఇష్టం ఫ్రీగా. అంతేగాని తీసుకుపోయి జైల్లో పెట్టి అవసరం వచ్చింది. సార్, మీరు ఎంత చిత్తూరు జిల్లా వారైనా, ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైనా, మీరు గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. నేను 1971లో వచ్చాను. 71, ఓకే, 50 years నుంచి ఉన్నారు ఇక్కడే మీరు. 53 years. ఎందుకంటే మేబీ మీ పేరెంట్స్ ద్వారా కూడా వచ్చారేమో అని నాకు డౌట్ వచ్చింది. 53 years. ఓకే, యువర్ తెలంగాణైట్, మీరు తెలంగాణ. ఎవరన్నా మీది ఏదంటే నాది మెదక్ జిల్లా అని చెప్తా, గర్వంగా చెప్తా కదా. మరి ఇప్పుడు చిత్తూరు జిల్లా అని చెప్పను. తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడ ఈ ప్రాంతం చెందిన వాళ్ళ నుంచి మీకు ఏమైనా రిక్వెస్ట్స్ కానీ, ప్రపోజల్స్ కానీ వచ్చాయా టీటీడీ విషయంలో? బికాజ్ వాళ్ళు కూడా సేమ్ కంప్లైంట్, 5 ఏళ్లుగా మాకు అసలు అక్కడ ప్రాబ్లం అయింది, మేము వెళ్ళలేకపోయాం, మా గోడు పట్టించుకునే వాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరు అసలు కూడా చూడలేదు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి రిప్రజెంటేషన్ ఇచ్చాడు మాకు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కేటీఆర్ గారు అన్నారు, బండి సంజయ్ గారు అన్నారు, అన్నీ ఉన్నాయి. దాన్ని ఒక్కొక్కటి అది కొన్ని పొలిటికల్ డిసిషన్స్ ఉన్నాయి. సీఎం గారితో మాట్లాడాను, ఆయన దృష్టికి తీసుకెళ్ళాను, ఆయన సెటిల్ చేద్దాం అన్నారు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. సార్, ఇంపార్టెంట్ది వాళ్ళు అడిగింది ఏంటి సార్? అందరూ కామన్గా అడిగిన పాయింట్ ఏంటి? దర్శనాల కోసం. అంటే దర్శనాలే, బట్ రెండోది గుళ్ళు కొన్ని పెండింగ్ ఉన్నాయి, అది కంప్లీట్ చేయాలా. 2 ఇష్యూస్ మ్యాక్సిమం. మీరేమో TV5 చైర్మన్, మీకు తెలియని వాళ్ళు ఉండరు.
అందరికీ మీరు తెలుసు, మీకు చాలామంది తెలుసు, మీ నెట్వర్కే చాలా పెద్దది. ఇది మీకు ఒక పెద్ద ప్రెషర్ కదా సార్? ప్రతిరోజు అందరూ సార్ మాకు దర్శనం ఇప్పియండి, మాకు దర్శనం ఇప్పియండి, మాకు దర్శనం. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు హ్యాండిల్ ఆల్ దిస్? ఇంత సామాన్యంగా అందరికీ ఏదో ఈ 2 ఏళ్ళలో ఒకసారన్నా తెలిసిన వాళ్ళకి దర్శనం చేయించాలనేది నా ఓకే అంబిషన్. ఓకే. అదిగా ప్రయత్నం చేద్దాం సాధ్యమైనంత వరకు. కానీ ఇది చాలా పెద్ద ప్రెషర్ సార్. ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది. ఎవ్రీ డే ఎవరో ఒకరు వెళ్తారు, మీకు తెలిసిన వాళ్ళు. వారంగా కనీసం వారానికి ఒక 2-3 రోజులన్నా వెళ్తారు. సో ఎవ్రీ డే ఇట్ ఈస్ మీకు అది ఒక సపరేట్ ఎంటిటీ దర్శనం. తప్పదు, హ్యాండిల్ చేయాలా, రిక్వెస్ట్ చేయాలా, మన ఫ్రెండ్స్ని కూడా ఇప్పుడు కాదులే అని రిక్వెస్ట్ చేయాలి, కలుపుకొని పోవాలి అందరినీ. సార్ మీరు ఒక వ్యక్తిగా మీలో ఏదన్నా ఒక చిన్న మార్పు వచ్చింది అని అంటే అది ఏంటి, ఏం చెప్తారు మీరు? అంటే దేవస్థానానికి ఇప్పుడు టీటీడీ బోర్డుకి చైర్మన్ మీరు, ఆ చైర్మన్ పదవి తీసుకునే ముందు మీరేంటి, తర్వాత మీరేంటి అంటే ఏం చెప్తారు మీరు? నాకేమి పెద్దగా డిఫరెన్స్ ఏమి లేదమ్మా. నేను పని చేస్తాను, నేను ఏది తీసుకున్నా ఆ పని మీద పడితే ఆ పనిలోనే ఉండడానికి వేరే ఆలోచన చేయను. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను ఇప్పుడు నేను. టీటీడీ ఏం చేయాలి, ఎలా బాగు చేయాలి, అంటే ఏదో చెడిపోయిందని కాదు, కరెక్టే, ఉన్నదాన్ని ఇంకా ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి, వసతులు ఎలాగ మెరుగుపరచాలి, సిస్టమ్ ఎట్లా డెవలప్ చేయాలి, ఆ డెవలప్మెంట్ మీద ఉన్నది అంతే. స్పిరిచువల్గా ఏమన్నా ఇవాల్వ్మెంట్ ఉందా మీలో? అది నా క్వశ్చన్. ఇప్పుడు చేసేవన్నీ అవే కదండి, అంతకుముందు పెద్ద కాన్సన్ట్రేషన్ చేసేవాడిని కాదు కదా. నేను నా బిజినెస్లో ఉండేవాడిని, ఇప్పుడు దాని గురించి ఆలోచన చేస్తున్నా కదా. అదే కదా మార్పు. భగవంతుడు అవకాశం ఇచ్చాడు, నా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 10 మందికి ఉపయోగపెడితే చాలు. ఇంత ప్రెస్టీజియస్ పొజిషన్ని వ్యక్తిగత అవసరాలకి వాడుకునే అవకాశం ఉంది అని అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏముంటుందండి వ్యక్తిగతంగా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయ నాయకుడిని కాదు, నాది బిజినెస్ చిన్నది, లిమిటెడ్ బిజినెస్. నాకేమి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ అవి కానీ ఏమి లేవు, ఎప్పుడు చేయలేదు కూడా. చూద్దాము. నేను తిరుమలని అడ్డం పెట్టుకొని చేయాలనేది అయితే మాత్రం 100కి 100 రూపాయలు కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నమస్కారం. చాలా థ్యాంక్స్, చాలా విలువైన టైంని ఇచ్చారు. సో మాకు కూడా ప్రేమగా అడిగింది. ఓకే, మంచిగానే అడిగాను కదా సార్. మరి మాకు కూడా దర్శనాలు ఇప్పియాలి మీరు. రండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.